ఇక ఇప్పుడు అరెస్టుల పర్వంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతల్లో కొడాలి నాని వంతు వచ్చేసింది. తాజాగా విశాఖ పోలీసులకు హైకోర్టు ఒక కీలక ఆదేశం జారీ చేసింది. కొడాలి నానికి సెక్షన్ 35/3 నోటీసులు ఇవ్వండి అంటూ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదు చేసిన కేసులో ఆయనకు బిఎన్ఎస్ సెక్షన్ 35/3 ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి అంటూ విశాఖ 3 టౌన్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు. చంద్రబాబు లోకేష్లను తరచూ దూషిస్తున్నారంటూ అంజనా ప్రియ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖలో పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఇప్పుడు 35/3 బిఎన్ఎస్ కింద ముందైతే ఇప్పుడు ఈ నోటీసులు అయితే ఇస్తారు పోలీసులు. దీని మీద వివరణ కోరతారు, ఒక రకంగా విచారణ చేపడతారు అని చెప్పాలి. అయితే ఇక నెక్స్ట్ ఇంకా ముందు నోటీసులు ఇచ్చారు అంటే నెక్స్ట్ ఇంకా అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? వాస్తవానికి వల్లంనేని వంశీ తర్వాత కొడాలి నాని టార్గెట్లో ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగానే ప్రచారం చేసింది. కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని మీద హైకోర్టే 35/3 నోటీసులు ఇవ్వాలి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం, త్వరలోనే కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.